ఏలి ద్వారము దగ్గర ఉన్న పీఠం మీద నుండి వెనకకు పడి మెడ విరిగి చనిపోయాను అనే మాట. ఇప్పుడు చూడండి, హోఫ్నీ ఫినిహాస్ ఇన్ఫర్మేషన్ పెద్ద ఇబ్బంది లేదు ఆయనకి. హోఫ్నీ ఫినిహాస్ గురించి పెద్ద ఇబ్బంది లేదు, కానీ ఇది బాగా సీరియస్గా తీసుకున్నాడు ఆయన. దేవుని మందసం కదా, దేవుని పని సీరియస్గా తీసుకోవడం మంచిదే, కానీ కుటుంబానికంటే ఎక్కువ కాదు. సో చాలాసార్లు విశ్వాసులమైన మనం, సేవకులమైన మనం కుటుంబాన్ని నిర్లక్ష్యం వేరే నిర్లక్ష్యం చేయరు. ఎంత పరిచర్య చేస్తుంటామో, రైట్, ఎంత పరిచర్య చేస్తుంటాము. ఈ పరిచర్య దేవుని సంతోషపెట్టేది కాదు. అక్కడ రాయబడిన మాట, హోఫ్నీ ఫినిహాసు చచ్చిపోయారు, విన్నాడు, కానీ దాన్ని ఇబ్బంది పెట్టలేదు. మందసం పడిపోయిందన కానీ మెడలిపోయింది, చచ్చిపోయాడు. ఎంత ప్రేమించాడు దేవుణ్ణి, మంచిగా ప్రేమించాడు. కానీ దేవుడు ఆశిస్తూ ఉంది దీనికంటే దాన్ని ప్రేమించాలి, దీనికంటే దాన్ని ప్రేమించాలి. బాధ్యత కలిగిన తండ్రి లెగసీని నిలబెట్టుకుంటాడు. లెగసీ అంటే తన జీవితంలో మిగిల్చిన ఆనవాళ్ళను నిలబెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. తన తండ్రిని చూసిన పిల్లలు ఎవరైనా కుటుంబాలు అంటే పిల్లలు చనాలి, రే అచ్చం వాళ్ళ నాన్నలో ఉన్నారా, వాళ్ళ నాన్న ఎంత యథార్థవంతులు అలా ఉన్నారా అని చెప్పుకోగలగాలి. అలా చెప్పాలంటే ఏం చేయాలి చెప్పండి, తండ్రి బాధ్యతాయుతంగా గౌరవం చేయాలి అన్నమాట. ఈయన ఏం చేశాడు చెప్పండి, సేవ చేశాడు. ఎంత సేవ చేశాడు, పిల్లలు తెచ్చేంత సేవ చేశాడు. పిల్లలు తెచ్చేంత సేవ చేశాడు. ఒక్కరోజు ఇద్దరు పిల్లలు, 98 సంవత్సరాల వయసులో తండ్రి. ఆయన వృద్ధాప్యం మంచిగా గడిచిందంటారా? అసలు గడవలేదు. 98 సంవత్సరాల వయసులో ప్రతిరోజు ఏడిపోయాయి. కారణం ఏంటి చెప్పండి, పిల్లలు సరిగా లేరు కాబట్టి. ఈ దినాన్న చాలా కుటుంబాల్లో చాలా మంది తల్లులు బాధ్యత తెలుసండి. సార్ పెద్దలం అయిపోతున్నాం సార్, నా పిల్లలు నా మాట వినట్లేదండి. పెద్దలం అయిపోతున్నాం సార్, మా తర్వాత ఏమైపోతారో మాకు అర్థం కావట్లేదండి అన్నప్పుడు అర్థం కావాల్సిన వాళ్ళ గురించి కాదు, మీ గురించే. తర్వాత ఒక చిన్న బూతు మాట వాడతారు, దేవుడే చూసుకుంటాడు సార్ అని. ఇది చాలా ప్రమాదకరమైన మాట. దేవుడు చూసుకుని లేక మిమ్మల్ని ఎందుకు చూస్తారు కుటుంబంలో? అర్థమవుతండి, దేవుడు చూసుకుంటాడు, మరి మిమ్మల్ని ఎందుకు పెట్టాడు దేవుడు కుటుంబంలో? మీరు లేకపోతే కదా చూడాల్సింది. జాగ్రత్త, చులకనైన మాటలు మాట్లాడకండి, తప్పించుకోకండి. దేవుడు ఉన్నాడు సార్, ఉన్నాడు కాబట్టి మీరు ఉన్నారు, ఆయన లేకపోతే మనం లేము. బైబిల్ అంటా ఉంది, మనం ఉన్నప్పుడు మన కుటుంబ బాధ్యత మనం తీసుకోవాలి. మన యాబ్సెన్స్లో తర్వాత సంగతి అది మనకు తెలియదు, కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఉన్నాడు కాబట్టి మీరు బతుకున్నారు, ఉన్నాడు కాబట్టి పిల్లలు సజీవంగా ఉన్నారు, ఉన్నాడు కాబట్టి మాట్లాడుతున్నాడు, ఉన్నాడు కాబట్టి సరి చేసుకోమంటా ఉన్నాడు. ఒకవేళ యవ్వన కాలంలో సేవ అంటూ తిరిగి వృద్ధాప్యం ఏడ్చే కంటే యవ్వనంలోనే ఏడ్చి వృద్ధాప్యం సేవ చేస్తే బాగుంటుందేమో. అర్థమవుతుందండి. సో చాలా మంది ఏం చేస్తారు చెప్పండి, చాలా బాగా పరిచయం చేసేస్తారు, వెరీ గుడ్. కానీ సాక్షాలు ఎంతమంది ఉంటే ఎలా ఉంటాయి? చాలా మంది సేవకుల కుటుంబాల్లో, మంచి విశ్వాసుల కుటుంబాల్లో పిల్లలు సక్రమంగా ఉండరు. కారణం ఏంటండి అంటే వాళ్ళకి పిల్లల కంటే దేవుడి ముఖ్యం, దేవుడి కంటే పిల్లలు ముఖ్యం కాకూడదు. అదే సమయంలో దేవుడిచ్చిన పిల్లలను కూడా ముఖ్యంగా చూడాల్సిందే. దేవుడి కంటే పిల్లలు ముఖ్యం కాకూడదు. అదే సమయంలో దేవుని కోసం బతికేటప్పుడు పిల్లలు కూడా ముఖ్యం మనకి. ఎందుకంటే ఏంటంటే మన లెగసీని కాపాడేవాళ్ళు వాళ్ళే, మన లెగసీని కాపాడేవాళ్ళు వాళ్ళే. ఇప్పుడు చెప్పండి, ఆ సేవకు నిలబడ్డాడు, కూతురు ఆ పక్కన ఉంది, కొడుకు ఈ పక్కన ఉన్నాడు. సంఘం ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు విశ్వాసం ఎలా ఉంటారు చెప్పండి? అలా చాలా కుటుంబాల్లో పిల్లల యొక్క వ్యక్తిగత పాడైపోవడం కారణం ఏంటంటే, దండం పెట్టి చెప్తున్నా తప్పుకొనుకోకండి, తండ్రి చేయవలసిన బాధ్యత తల్లి చేస్తే కుటుంబం నష్టపోతుంది. తండ్రి చేయవలసిన పద్ధతి తండ్రి చేయాల్సిందే. ఆ తండ్రి చేయవలసిన బాధ్యతని తల్లి చేస్తే నష్టపోతుంది. కాబట్టి తల్లి చేసిన పని తెలుసా అండి, భర్త సరైనడు కాకపోతే ప్రభా అతను ఆధ్యాత్మికంగా నడిపించేటట్టు సహాయం చేయండి, నైతికంగా నడిపించేటట్టు సహాయం చేయండి, ఆయన లేపండి ప్రభా అని చెప్పి ఆయన కోసం ప్రార్థన చేయాలా, ఆయన పని నేను చేయకూడదు. మన పల్లెటూరులో సాంప్రదాయం దగ్గర కుక్క పెత్తనం కుక్క చేయాలా, గాడిద పని గాడి చేయాలి. కుక్క పని గాడి చేస్తే ఏమో చెప్పండి, దెబ్బలు పడతాయి. అంతేనంటారా? తత్వాలంటారా? లేదు. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్న 3 విషయాలు. ఒకటి, నడిపించాలి ఆధ్యాత్మికంగా, కాపు కాయాలి నైతికంగా, కావలి కాయాలి వాళ్ళని బాధ్యతాయుతంగా. ఈ 3 పనులు తండ్రి చేయకపోతే ఆ కుటుంబంలో నాణ్యమైన పిల్లలు బయటికి రారు. ఇది మొదటి మాట. రెండో మొదటికి వచ్చేద్దాం. తల్లి యొక్క రెస్పాన్సిబిలిటీ చెప్తాను, చెప్పేసి నేను ముగిస్తాను. త్వరగా పంపించేస్తానండి ఈరోజు కదా, రోజు కూడా అట్లా పంపిస్తారు మీరు త్వరగా వస్తే. తల్లి గురించి చెప్పాలి కదా. తల్లి చేయాల్సిన 3 పనులు. ఒకటి, తల్లి చేయాల్సిన మొదటి పనిలో నర్చర్, వారిని పెంచాలి, నర్చర్ చేయాలి. రెండో మాట, వారిని షేప్ చేయాలి, వారికి రూపం ఇవ్వాలి. సో మూడోదిగా వారి కోసం ఇంటర్సీడ్ చేయాలి, ప్రార్థించే తల్లిగా ఉండాలి.
ఒకటి నర్చర్ చేయాలి, పోషించాలి, అంటే ఇంట్లో నర్చర్ పెంచాలి. రెండవదిగా వాళ్ళకి ఒక రూపాన్ని తీసుకురావాలి. సో మూడవదిగా వాళ్ళ కోసం ప్రార్థించేది ఉండాలి. అదవుతండి జాన్ వెస్లీ గారి తల్లి, ఈ జాన్ వెస్లీ గారు కాదు, ఆ పది జాన్ వెస్లీ గారి తల్లి. చాలా మంది పిల్లలు ఆవిడకి, కొంతమంది పిల్లలు అగ్నిలో కాలిపోయారు. ఆ తర్వాత భర్త వెళ్ళిపోతాడు. ఆ 11 మంది పిల్లల్ని సాకుద్ది ఆవిడ. ఎలా సాకుద్దని అంటే ప్రతిరోజు పిల్లల్ని స్కూల్కి పంపిన తర్వాత ఆమె చేసే పని చుట్టుపక్కల ఉన్న ఒక 300 మంది సహోదరుని పిలుచుకుని చచ్చిపోయానికి 300 మెంబర్స్ని పిలుచుకుని వాళ్ళు వాక్యం చెప్పేది 300 మెంబర్స్కి చచ్చిపోయానికి. ఆ తర్వాత కొంత టైం వ్యక్తిగతంగా బైబిల్ ధ్యానం చేసుకునేది, నోట్స్ రాసుకునేది. ఆమె రాసిన వ్యక్తిగతమైన నోట్స్ ఏమో బైబిల్ కాలేజీలో బుక్స్ అయినాయి. ఆమె నడిపించిన వాళ్ళేమో విశ్వాసులు అయ్యారు, పిల్లలేమో సేవకులు అయ్యారు. ఆమె మంచి తల్లి అయింది. ఈ తల్లికి అన్ని సాధ్యమవుతాయా? పిల్లల్ని నర్చర్ చేసింది. ఎంత నర్చర్ చేసింది ఆవిడ? తన పిల్లలు ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగల స్థాయికి తీసుకొని పోయింది. అదే సమయంలో ఆ తల్లి ఇరుపక్కల వాళ్ళకి ఏం చెప్పింది? సువార్త చెప్పింది. వ్యక్తిగతంగా ఏం చేసింది? బైబిల్ నోట్స్ రాసుకుంది. ఇవన్నీ తను చేసిన పని. ఆ పని చేస్తా ఉన్నప్పుడు పిల్లలు ఏమైపోయారు? ప్రయోజకులు అయిపోయారు. ఇప్పుడు పెంచడం అంటే తీసుకొచ్చింది పెంచడం కాదు. తండ్రి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా ఉన్నప్పుడు తల్లి దాన్ని డెలిగేట్ చేయడం నేర్చుకోవాలి, పంచిపెట్టడం నేర్చుకోవాలి. పంచిపెట్టేటప్పుడు ఇష్టమైన పిల్లడికి 2 చాక్లెట్లు, ఇష్టం లేని పిల్లకి 1 చాక్లెట్ ఇవ్వడం కాదు, సమానంగా ఇవ్వాలి, పక్షపాతం లేకుండా. ఏ తల్లి పెంపకంలో పక్షపాతం చూపిస్తుందో రేపొద్దున వాళ్లే పక్కలో బల్యమవుతారు. ఎవరిని మీరు అమితంగా ప్రేమిస్తా ఉన్నారో వారే మీకు పక్కలో బల్యమవుతారు. ఎవరిని మీరు పక్కన పెట్టేస్తారో వాళ్ళే దిక్కవుతారు. మీకు చిన్నప్పటి నుంచి ఎవరు మీరు పక్కన పెట్టేస్తారో, ప్రేమగా కాకుండా పక్కన పెట్టేస్తారో, మీ వృద్ధాప్యులు మీకు కూడిపెట్టేదాళ్లే. ఎవరిని మీరు అమితంగా చూస్తారో వాళ్ళు మీ పక్కన బల్యమవుతారు. చెప్పండి కావాలంటే తల్లిదండ్రులు చెప్పాలా? ఖచ్చితంగా అది చిన్నప్పుడు ఎంత ప్రేమిస్తారో, మాట పడినీరు, నింద పడినీరు, నీడ పడినీరు, ఎంత చక్కగా చూసుకుంటారు. కానీ చూసేవాళ్ళు మాత్రం శివం చూసినట్టు చూస్తారు, పురుగులు చూసినట్టు చెప్ప. అలా ఏ పిల్లలు అయితే చూడబడతారో వాళ్ళే మీకు దిక్కవుతారు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేన్ని పక్కన పెట్టారో వాళ్ళతో బుద్ధి చెప్పిస్తుంటాడు. చిన్నప్పుడు మీరు ఎంత గారాపంగా చూసారో వాళ్ళేమో మొఖందంతా ఉంటారు. వచ్చి ఇష్టం లేకుండా పెంచిన వాళ్ళేమో మీకు టైంకి నీళ్ళు ఇస్తారు, అన్నం పెడతారు, స్నానం పంపిస్తారు, చూసుకుంటారు. చిన్నప్పుడు ఎవరిని బాగా ప్రేమించారు చెప్పండి? మీరు నాకు చెప్పొద్దు, మీ మనసులో చెప్పేసుకోండి. బాగా ఎవరిని ప్రేమించారు? ఇప్పుడు మీరు చూసేవాళ్ళైనా పెద్దవాళ్ళు అయితే. ఈ రోజున మేము చూస్తా ఉన్న పిల్లలు ఎవరు చెప్పండి? మీరు ప్రేమించిన వాళ్ళ లేదా ప్రేమించిన వాళ్ళ? ఖచ్చితంగా ప్రేమించిన వాళ్ళైతే కాదు. ఎప్పటికల్లా మేము మోసం చేస్తూనే ఉంటారు. ఇప్పటికి వస్తారు, డబ్బులు తీసుకెళ్ళిపోతారు, ఇకంటే మొహం కూడా చూడరు. కానీ ప్రేమించేవాడు ఎప్పుడు మనం పట్టించుకోలేము. ప్రేమించేవాడు నిస్వార్థంగా ఉంటాడు మన దగ్గర. మనం ద్వేషించేవాడు ప్రేమ కనబరుస్తారు కానీ కపటంగా ఉంటాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఒక తల్లి పెంచాలన్నప్పుడు పార్షియాలిటీ లేకుండా, పక్షపాతం లేకుండా పెంచాలి. ఇది మొదటి మాట. రెండోది, ప్రేమను చూపిస్తూ పెంచాలి. పక్షపాతం లేకుండా పెంచాలి, ప్రేమను చూపిస్తూ పెంచాలి. చిన్నప్పటి నుంచి పిల్లలకి ఆ ప్రేమ తల్లి దగ్గర నుంచి అందకపోతే పక్షపాతం అందింది అనుకోండి, ఆ పిల్లలు ఒక టైం చూసుకొని దెబ్బ కొట్టేస్తారు తండ్రులకి. చాలా కుటుంబాల్లో ఏ తల్లి అయితే పిల్లల దగ్గర పక్షపాతం చూపిస్తూ పెంచుద్దో ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత గుండె నొప్పి తెప్పిస్తారు, గుండె అయిపోయిన కాలం వాళ్ళు అవుతారు, ఖచ్చితంగా వాళ్ళు అవుతారు. కాబట్టి తల్లి ఏం చేయాలమ్మా? ఒకటి, పక్షపాతం లేకుండా పెంచాలి. రెండోది, ప్రేమ కలిగి పెంచాలి. సో మూడోది, ఆమె జీవితం ఎలా ఉండాలని అంటే క్రీస్తుకు పానార్పణం పోయబడినట్టు చూడాలి. దేవుని కోసం ఖర్చు అయ్యే విధంగా తల్లిదండ్రులు కనబడాలి. ఒకటి, పక్షపాతం లేకుండా. రెండు, ప్రేమగా. మూడోది, పానార్పణం అంటే తన జీవితం ఒక రోల్ మోడల్గా ఉండాలి. ఏ విషయం రోల్ మోడల్ ఉండాలి అంటే తండ్రితో సహకరించే విషయంలో తల్లి తప్పకుండా రోల్ మోడల్ కనబడాలి పిల్లలకి. అదవుతాను, మళ్ళీ చెప్తాను. తండ్రికి తల్లి సహకరించే విధంగా కనబడాలి పిల్లలకి. ఎక్కడైతే తల్లి తండ్రిని లెక్క చేయదో అక్కడ ఎదిగే పిల్లలు సరిగా ఎదగరు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పిల్లల ముందు తప్పకుండా భర్తకు లోబడండి, వాళ్ళ మాట వినండి, వాళ్ళ సలహా తీసుకోండి. వాళ్ళు చెప్పినప్పుడు ఎస్ అని చెప్పండి. పిల్లలు ఉన్నప్పుడు, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అలా కాదని చెప్పి వాదించుకోండి, అది వేరే విషయం. కానీ పిల్లల ముందు ఎప్పుడు కూడా భర్త మాట్లాడినప్పుడు ఎదురు చెప్పకండి. అలా ఎదురు చెప్తే రేపొద్దున మీరు ఒక తరాన్ని నష్టపోతారు, ఒక తరాన్ని. ఎందుకని అంటే చాలా తల్లులు అంటారు, పిల్లలు వెనకేసుకొస్తారు, ఏం చేశాడు నోర్మే పక్కన పెట్టంటారు. తండ్రి తెలియదు ఆ పని, వాడు పిల్లాడు అని చెప్పి. అప్పుడు ఏమని చెప్పండి, నేను నా పిల్లడు పుట్టిన అనుకోండి,
వాళ్ళ అమ్మ వచ్చి నోర్మి ఆడికి చిన్నవాడు ఏం తెలుసు అనుకోండి, ఆడికేమో అర్థం వచ్చి చెప్పండి, మా నాన్న ఒక మూర్ఖుడు, మా అమ్మ ఒక ప్రేమ కలిగింది. మొదలు పడిపోద్దా లేదా? పడిపోద్దా? అంటే అమ్మ ఏమైపోయింది, అక్కడ హీరో అయిపోయింది, ఆ నాన్న విలన్ అయిపోయాడు. అంతేనా? గుర్తుపెట్టుకోండి, నాన్నకి ప్రేమ ఉంటుంది, అమ్మకి ప్రేమ ఉంటుంది. ఎక్కడ భార్య తన భర్తను తన పిల్లల ముందు గౌరవిస్తుందో, ఎక్కడ భార్య తన భర్త మాటకి పిల్లల ముందు విలువిస్తుందో, ఆ కుటుంబంలో ఎదిగే పిల్లలు అన్ని విషయాల్లో సమతుల్యంగా ఎదుగుతారు. పిల్లలు బయటకు వెళ్ళిపోయిన తర్వాత మీరు కొట్లాడుకోండి, 2 కర్రలు తీసుకుని బాదుకోండి ఎదురు, కానీ పిల్లల ముందు మాత్రం పని చేయకండి. అలా కొట్టుకోమన్న ఉద్దేశం కాదు, మీకు అర్థమైంది, అలా నా బాధ అర్థమైంది. కొన్నిసార్లు అపోజ్ చేయొచ్చు, తప్పు అని చెప్పొచ్చు, అలా కాదని చెప్పొచ్చు, ఆ స్వతంత్రం మీకు ఉంది, కానీ పిల్లల ముందు కాదు. పిల్లల ముందు ఎప్పుడు కూడా భార్య నోట నుండి భర్తను కించపరిచే మాట రాకూడదు. సో పెంచడం అంటే అన్నం వంటం కాదు ఇది కూడా. సో పెంచడం అంటే డబ్బులు ఇవ్వడం కాదు ఇది కూడా. కాబట్టి ఎక్కడ భర్తను చులకనగా తల్లి మాట్లాడుతుందో ఆ కుటుంబంలో పిల్లలు ఎదగరు. వాళ్ళు బానిసలుగా జీవిస్తూ ఉంటారు, కొంతకాలానికి వాళ్ళు లెక్క లేకుండా తిరుగుతూ ఉంటారు. ఎక్కడ తండ్రి విలువ డిగ్రేడ్ అవుతూ ఉంటుందో రాబోయే దినాలు ఆ పిల్లలు వ్యభిచారులను అవుతారు, హంతకులను అవుతారు, జాగ్రత్తమన చేస్తారు ఖచ్చితంగా. ఇది ఖచ్చితం అనమాట, రైట్? సో ఎక్కడ తండ్రి యొక్క భయం ఉండదో అక్కడ పిల్లలు ఖచ్చితంగా పాడిపోతారు. ఈ దినాల్లో సమాజంలో పిల్లలు పాడిపోవడానికి కారణం తెలుసా అండి? తండ్రి కాదు, తల్లే. తన అనుమానం లేదు. చిన్నప్పటి నుంచి ఆమె చేసినటువంటి మాటలు, ఆమె పలికినటువంటి మాటలు, ఆమె చూపించినటువంటి పక్షపాతమే పిల్లలను పాడు చేస్తూ ఉంది. ఈ దండం మీరు చెప్తా ఉన్నారు, తల్లిగా మీ భర్తని మీరు ఆనర్ చేయండి. ఇది బైబిల్ చెప్పిన మాట. ఎన్నడూ కూడా మీ నోట మీ భర్తను తోలనాడకండి, వాడు ఎలాంటివాడైనా సరే. ఆ గౌరవం మీరు ఇస్తా ఉన్నప్పుడు మీ దగ్గర ఎదుగుతూ ఉన్న పిల్లలు మీ గౌరవాన్ని బట్టి వాళ్ళకి అభిప్రాయం ఏర్పరచుకుంటారు. నాన్నంటే ఇలా ఉండాలి అన్నమాట. అలా ఏర్పరచుకున్నప్పుడు వాడు చదవడానికి తెలుసు, పిల్లలు కూడా తెలియతే పిల్లలకి తెలుసు కదా. తెలిసినప్పటికీ మీరిచ్చే గౌరవాన్ని బట్టి రెస్పెక్ట్ పెరుగుద్ది కానీ తగ్గదు మీ మీద. కానీ మనం ఏమనుకోండి చెప్పండి, పిల్లల ముందు తండ్రిని తోలనాడితే మనకు గౌరవంగా లోపడతారేమోనని. తల్లి ఏం చేసింది చెప్పండి? తన భర్త కొట్టకే అన్నాడు, నొరమే నీ తెలియదు అంది, నా ముందా అలా అయింది. వాడికి ఇప్పుడు చెప్పకపోతే ఆడు ఊరుకోడు, రేపు పొద్దున కూడా చెప్పడం చెప్పి తిరగబడింది. ఇప్పుడు ఒక ఆమెను ఉంచుకున్నాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఆవిడంటది, నా కొడుకు అందగాడండి, నా కొడుకు లోపల చేసుకున్నారు, తప్పవుతా. ఇప్పుడు ఆమె దగ్గర కాదు, మీరు వాళ్ళే రెడీ కూర్చొని రమ్మన్నారు. ఇన్ని అయ్యా రా లోపరుచుకుంటా ఉన్నారా? నో. వాడు చిన్నప్పటి నుంచి లేపరుచుకున్నాడు, మా నాన్న ఎలా ఉన్నాడో అలా ఉండకూడదు నేను ఇంట్లో, నా ఇష్టానికి నేను బతకాలి, నా తల్లి మాట నేను ఉండకూడదు. తల్లి ఎక్కడ సప్రెస్ చేస్తుందో అక్కడ పిల్లలు ఎదగరు. రాయి కింద మొక్కలు ఎలా పెరుగుతాయి చెప్పండి? రాయి ఉందనుకోండి, మొక్కలు ఎలా పెరుగుతాయి అమ్మా? కరెక్టే చెప్పమ్మా. వంకరగా పెరుగుతాయి. ఎక్కడ అదే పెడతారు వంకర పెరుగుతాయి, అందుకే వంకరోళ్ళు అంటున్నారు. మన పిల్లలు వంకరగా ఎందుకు పెరుగుతారు చెప్పండి? రాళ్ళేసి తొక్కుతున్నాం కాబట్టి. తల్లిని కొంచెం తొక్కి పడేస్తున్నాడు, ఆడు పెరుగుతాడు, పక్కన చేస్తాడు, వంకరోడు అవుతాడు, ఎంత తేడా. కానీ కాలు కింద ఉంటుంది, వంకర బుద్ధులు పోవు. కాబట్టి నిటారుగా పెంచే ప్రక్రియలో నర్చర్ చేయడం అది. ఒక మొక్కను పాతిన తర్వాత దాన్ని నీళ్లు పోయాలా, కలుపు దాన్ని ఏమంటారు, ఆకులు ఎండిపోతే తీసేయాలి, పోషించడం చూడాలి, చీడపురుగులు పడకుండా చూడాలి, తల్లి యొక్క బాధ్యత. అందుకనే తల్లి అదమ్మకూడదు, వాళ్ళని అధిగమించే విధంగా పెంచాలి. వాళ్ళకి భయం వేసినప్పుడు ధైర్యం చెప్పాలి, ఓడిపోయినప్పుడు వాళ్ళు ప్రోత్సహించాలి, అర్థమవుతుంది. పతనమైనప్పుడు వాళ్ళకి తప్పు ఒప్పులు చెప్పగలగాలి. ఎక్కడ తల్లి తీసుకుంటుంది ఆ బాధ్యతని, తప్పకుండా పిల్లలు ఎదుగుతారు. ఇప్పుడు చెప్పండి, పిల్లలకి టీచ్ చేయాల్సిన బాధ్యత తండ్రిది మాత్రమే కాదు, తల్లిది కూడా. అలా తల్లి టీచర్ అని ఏం చేయాలి చెప్పండి? తల్లి పిల్లలకి చెప్పే ముందు తల్లిగా భార్యగా తన భర్తకు లోబడాలి. భర్తకు లోబడకుండా భార్య టీచ్ చేయటం మొదలు పెడితే ఆ పిల్లలు బలాదురుగా తిరుగుతారు, బజార్లో పెరుగుతారు. అంతే తేడా. అన్నమాట మీకు అర్థమవుతుందా? రాయి కింద మొక్క పెరుగుద్ది కానీ వంకరగా పెరుగుద్ది. కానీ రాయి అనుకుంటుంది తొక్కి పడేసేది అనుకుంటుంది, కానీ మొక్క పక్కకు వచ్చింది, ఆ రాయి బద్దలు చేస్తుంది. తెలుసు కదండి, రాళ్ళు బద్దలైపోతాయి కదా మొక్క పెరిగితే. ఈ రోజున మీరు అనుకుంటున్నారు, నా ఇంట్లో నా శాసనమే సార్, నీ శాసనం చెల్లుతుంది, కానీ ఎంతో కాలం చెల్లదు, కుప్పగూలిపోతావు, జాగ్రత్త, కుప్పగూలిపోతావు. సో ఏలి యాజకత్వం చేస్తా ఉన్నారు, శామ్యూల్ నాయకత్వం చేస్తున్నాడు, కానీ పిల్లలు పెంచే ప్రక్రియలు వాళ్ళు ఏమైపోయారు? పేరైపోయారు. వాళ్ళ పేర్లు లేవు అక్కడ. మన జనరల్ వ్యూలో చూస్తా ఉన్నాం. ఇది ఒక తల్లిగా నర్చర్ చేయాలి అంటే చిన్నప్పటి నుంచి ఎదిగే ప్రక్రియలు ఎంత జాగ్రత్త తీసుకోవాలో అని చెప్పి మాట వాడతాను. 'గార్డెన్లో' ఒక మొక్క నాటిన తర్వాత ఎంత కేర్ తీసుకుంటాం మనం? ఒక మొక్క నాటినప్పుడు వదిలేస్తారు దాన్ని, 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92
గులాబీ మొక్క నాటుకున్నారు అనుకోండి, వదిలేస్తారు దాన్ని,
ఎంత జాగ్రత్త చూసుకుంటారు. కొడుకుడు పెంకులు వేస్తారు, గార్డెన్లో చూస్తుంటారు, అటిరేటప్పుడు చూస్తారు, ఆకులు దుంచుతూ ఉంటారు, నీళ్లు పోస్తూ ఉంటారు, ఎండబడితే మళ్ళీ నీళ్ళలో పెడుతుంటారు. ఎందుకు తీసుకుంటారు పని? మొక్కకున్న విలువ కూడా లేదు పిల్లలకి, ఆ విలువ కూడా ఇరా. జాగ్రత్త. ఒక తల్లిగా ప్రేమించాలి, పక్షపాతం లేకుండా చూడాలి, వాళ్ళ మీద ఉక్కుపాతం నొక్కకూడదు, వాళ్ళని జాగ్రత్తగా పెంచాలి. ఇది మొదటి మాట. రెండో మాట ఏంటో తెలుసా అండి? తల్లి షేప్ చేయాలి. షేప్ చేయాలి. షేప్ చేయడం అంటే ప్రూనింగ్ ప్రాసెస్ ఉంటుంది. ప్రూనింగ్ అంటే అర్థం కత్తిరించాలి. తల్లిగా మీ నాన్న వస్తాడు జాగ్రత్త కాదు, మీ నాన్నకి చెప్తా అని చెప్పాలి. కానీ తల్లి అన్నమాట చెప్పండి, మీ నాన్న వస్తే ఊరుకోడు జాగ్రత్త అంటే ఊరుకుంటుంది అనమాట. మీ నాన్న మంచోడు జాగ్రత్త, మీ నాన్న కోపం వస్తే చెడ్డోడు జాగ్రత్త అంటే నాన్న శత్రువు, వీళ్ళేమో మంచోడు అనమాట. రైట్? ఇప్పుడు ఆ మాట వాడకండి. ఎప్పుడు కూడా తండ్రిని బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయకండి. మీ నాన్న ఒక విలను అలా అనకండి, వాడు చంపేస్తాడు కోపం వస్తే అలా అనకండి. గుర్తుపెట్టుకోండి, ప్రూనింగ్లో పెయిన్ ఉంటుంది. మొక్కలు ఎదుగుతూ ఉన్నప్పుడు కత్తిరించాలి, కత్తిరిస్తే బాగా పెరుగుతాయి కదా. అలాగే పిల్లల్ని చిన్నప్పుడే క్రమశిక్షణ చేయాలి, షేప్ చేయాలి. ఎందుకంటే పిల్లలు ఎక్కువ టైం మీ దగ్గరే ఉంటారు, మీ చేతుల్లో పెరుగుతారు. సో తండ్రి గారు బయటకు వెళ్ళొచ్చేమో కానీ తల్లిగా పెంచుతూ ఉంటుంది కదా. అన్న చేసిన పని అదే, తను షేప్ చేసింది. కానీ తను పెరిగింది ఎక్కడ పెరిగాడు? ఆయన యాజకుని దగ్గర పెరిగాడు కదా. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ పడింది ఆయన మీద? ఏలి ఇన్ఫ్లుయెన్స్ పడింది. ఒకవేళ తండ్రి ఇన్ఫ్లుయెన్స్ పడితే ఎలా ఉండేది మనకు తెలియదు. శామ్యూల్ గారికి తండ్రి యొక్క విలువ తెలియదు. అలాగే ఏలి గారి పిల్లలకి తల్లి యొక్క విలువ అంత తెలియదు. ఎందుకని? వీళ్ళిద్దరూ కూడా బాధ్యతలు నిమగ్నమైపోయారు. మంచి నాయకుడు శామ్యూల్ గారు, మంచి ప్రవక్త శామ్యూల్ గారు, మంచి న్యాయవంతుడు శామ్యూల్ గారు. బట్ పిల్లలు మాత్రం అన్యాయవంతులే. న్యాయవంతుని కడుపున అన్యాయవంతులు పుడతారా? పుట్టారు. అక్కడ వాళ్ళు న్యాయవంతులు అయ్యారు, కానీ వాళ్ళు న్యాయం చేయట్లేదు. ఏం చేశారంటే చదవండి, 8వ అధ్యాయం. 8వ అధ్యాయం 3వ వచనం చదవడం. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి, అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచములు పుచ్చుకొని న్యాయం తిప్పేశారు. ఎవరి పిల్లలు? శామ్యూల్ గారి పిల్లలు. ధనాపేక్షలు అయ్యారంట, కానీ ధనాపేక్ష శామ్యూల్ గారికి లేదు. లంచాలు పుచ్చుకున్నాడు, శామ్యూల్ గారు పుచ్చుకోలేదు. కానీ ఇక్కడ 3వది ఏమన్నాడు? న్యాయం తప్పిపోయాడు, కానీ న్యాయాధిపతి. తండ్రిలో ఉన్న లక్షణం ఒక్కడు రాలేదు వాళ్ళకి. ఆ పాస్టర్ చాలా మంచోడు అండి, మరి పిల్లలు ఎందుకు ఇలా ఉన్నారు? నిజమే, ఎంత మంచోడు చెప్పండి. పిల్లల్ని పాటిస్తున్నంత మంచోడు, పిల్లల్ని పాటిస్తున్నంత మంచోడు. కొన్నిసార్లు సమాజంలో మంచి పేరు కోసం కుటుంబం కూడా పళ్ళాన్ని పెట్టేస్తాం మనం. సమాజంలో పేరు కోసం కుటుంబాన్ని పణంగా పెట్టేస్తాం. దండం పెడుతున్నాను, కుటుంబం తర్వాతే సమాజం. మన కుటుంబం కనుక విఫలమైపోతే సమాజం మనకేం వచ్చి అనలేదు, ఖచ్చితంగా అంటది ఏం బతుకుతో నీది అంటది అంతే. ఇక రాయబడిన మాట, నీ పిల్లలు ధనాపేక్షలు అనే మాట. ధనాపేక్ష ఎప్పుడు వస్తుంది చెప్పండి? ధనాపేక్ష ఎప్పుడు వస్తుంది? ధనాపేక్ష ఎప్పుడు వస్తుంది? ఒక కూతురు 1 కోటి రూపాయలు తెచ్చింది, ఎక్కడి అమ్మ అని అడగల, పెట్టులో పెట్టి దాచాడు. మళ్ళీ వచ్చింది, ఒక 50 లక్షలు ఇచ్చింది, ఎక్కడి అమ్మ అని అడగల, పెట్టులో పెట్టాడు. ఈసారి వచ్చింది, ఈ స్థలం అంతా అడుగు డాడీ అంది, అడిగేశాడు, కొనేసింది. ఆ స్థలం అంతా అడిగి కొనేశాడు, మొత్తం కొనేశాడు. దాదాపు కొన్ని 100 కోట్లు కొనేశాడు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఎక్కడ ఏంటంటే అప్పుడు సరిపోయేది, ఇక్కడ దాకా వచ్చేది కాదు. జాగ్రత్త. ఇక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా అండి? ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అన్నప్పుడు ఆపేక్ష ఎక్కడ పెరిగింది? ఇంట్లోనే. ఏలి కుమారులు ఏం చేశారు? ఉడికే తీసుకెళ్ళిపోయారు, అమ్మేసుకున్నారు పక్క తీసుకెళ్ళి. ఈ కేజీ అంత అని. సో కుటుంబాన్ని చూస్తున్నారు, కుటుంబంలో చూస్తూ ఉన్నారు, కానీ కుటుంబాన్ని పట్టించుకోలేకపోయారు. ప్రియమైన వాళ్ళారా, శామ్యూల్ గారికి ఉన్న సాక్ష్యం ఏంటంటే మంచి న్యాయాధిపతి, దేవుడు బాధపడితే కూడా బాధపడే వ్యక్తి ఆయన. అలా వ్యక్తి అంటున్నాడు, నా కుటుంబాన్ని లంచగొండులు కాకుండా చూడలేకపోయాను. నా పిల్లలు ధనాపేక్షలు కాకుండా ఆపలేకపోయాను. నా పిల్లలు న్యాయవంతులుగా పెంచలేకపోయాను. ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ డాడ్. నేను ఫెయిల్ అయిపోయాను. ఒకసారి ఫెయిల్ అయిపోయిన తర్వాత మీ బతుకు దండగండి, మన బతుకు దండగా. ఒక తండ్రిగా నేను దండగా, ఒక తల్లిగా మీరు దండగా. అలా బతకడం కంటే ప్రభు పాదాలు పడుకోవడం మంచిది. ఈ రాత్రి ప్రభు అంతా మాట్లాడుతూ ఉంది. బహుశా మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు, మన కుటుంబాలు ఎలా ఉన్నారో నాకు తెలియదు. ఈ రాత్రి ప్రభు అంతా మాట్లాడుతూ ఉంది. కుటుంబంగా తల్లి చేయాల్సిన పని షేప్ చేయాలి. అర్థమవుతండి? ఇలా అనుకుందాం. మన భాషలో చెప్పాలంటే కొంచెం జనరలైజ్ చేసి మాట్లాడతాం, తప్పు అనుకోకండి. పాస్ గారికి కానుక వచ్చింది, కానుక పెట్టుంది కదా, 100 రూపాయలు వచ్చింది అనుకోండి, అటు పెట్టుంటాడు. ఆయన పెట్టగానే వాళ్ళ అమ్మ తీసి ఉంటుంది కానుకలు పెట్టిన డబ్బులు, సమూల్ గారు తెలియకుండా.
అది వాళ్ళ అబ్బాయి చూశాడు, ఈడేం చేయడం మొదలు పెట్టాడు, అడుగు తీయటం మొదలు పెట్టాడు. కానీ సమీల్ గారు ఏం చేయలేదు, అడగలేదు, రే డబ్బులు ఏమైనా అడగలేదు ఆయన. కాబట్టి నెమ్మది ఏమైనా ఒకటి అయిపోయింది వాళ్ళకి. రైట్, ఒక రోజున వచ్చారు, అమ్మ అంది, రే ఆ డబ్బులు ఎంత ఉన్నాయిరా, మమ్మీ ఎంత ఉన్నాయి, నాకు ఎంత ఇస్తావు, కమిషన్ బ్యాన్ పెట్టుకుని ఉంటాడు. చివరికి లాభం లేకపోతే ఏ పని చేస్తాకి దిగిపోయాడు. పిల్లలకి డబ్బులు ఇచ్చి పని చేసుకోకండి, బాధ్యతగా పని చేయించండి. ఈ పని చేస్తే చాక్లెట్ ఇస్తే చెప్పకండి, ఇప్పుడు చెప్పకండి అన్నమాట, అది అబద్ధం. అది ఆ పెంపకం మంచిది కాదు. మీరు చేయాల్సిందే అని చెప్పండి, చేస్తే ఇస్తానని చెప్పకండి, అది ప్రమాదకరమైనది. ఎందుకంటే అంటే వాడు పని చేసేది దానికోసం. ఈరోజు చాక్లెట్ ఇస్తారు, రేపు బంగారం ఏమంటే, రేపు అమ్మాయిని ఏమంటే, అబ్బాయిని ఏమంటే మీ ఇష్టం. తర్వాత సంగతి చాక్లెట్ దగ్గర మొదలైన అక్కడ ఆగదు. మీరు అనుకుంటున్నారు అప్పటికి పని అవుతుందని చెప్పి, ఇప్పుడు ఎలా ఆగట్లేదు, సెల్ ఫోన్ ఇస్తామంటారు అనమాట. సరే తీసుకో, సెల్ ఫోన్ తీసుకో, గమ్మును కూర్చో. ఇప్పుడు సెల్ ఫోన్ దగ్గర మొదలు రేపొద్దున ఏమంటాడు. రైట్, ఒక చెల్లి నిన్న ఖమ్మం దగ్గర వాక్య పరిచయకి వెళ్ళాను. ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయి పీజీ అయిపోయింది, వచ్చి నేను విశ్వాసిని అన్నా అంది. వెరీ గుడ్ అమ్మ అన్నాను. ఒక అవిశ్వాసిని ప్రేమించాను అన్న, పెళ్లి చేసుకోవచ్చు అంది. చేసుకోకూడదమ్మా అన్నాను. మరి ఎట్లా అన్నా, మరి దేవుడు అందరిని ప్రేమించమన్నాడు కదా, అందరికి సువార్త చెప్పమన్నాడు కదా, మరి అబ్బాయికి ఎవరు సువార్త చెప్తారా అంది. చాలా మంది చెప్తారు లేమ్మన్నాను. మరి నేను మాట ఇచ్చాను కదన్న, మాట తప్పకూడదుగా అంది. అప్పుడు అన్నాను, మాట తప్పకూడదని బలి చెప్పే బాగానే ఉంది, మరి దేవుడు కూడా చెప్పాడుగా అవిశ్వాసం చేసుకోవద్దని, అది మాట తప్పవచ్చు అన్నాను. అది కొంచెం కంగారుగా ఉందన్న అంటుంది. ఇప్పుడు ఆవిడ ఇప్పుడు ఏమంటే చెప్పండి, ఆవిడ వాక్యం తెలుసా పాపకి, కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేకపోతుంది. దేవుడు అనే మాట దగ్గరికి వచ్చినప్పటికీ తన ఎమోషన్స్ తీసుకుంటా ఉంది. అందుకని ఎమోషన్స్ ఆర్ టెంపరీ, లైఫ్ ఈజ్ ప్రెషియస్. భావోద్రేకాలు తాత్కాలికమైనవి, కానీ జీవితం ప్రాముఖ్యమైనది. చాలామంది యవనస్తులు నిర్ణయాలు ఎలా తీసుకుంటారు చెప్పండి, ఎమోషన్స్ని బట్టి. నాకు నచ్చాడు ఆడే నా జీవితం, నాకు నచ్చాడు ఆడే నా జీవితం. ఇంకొక అమ్మాయి అంటది, ఒకసారి పాడైపోయాను కాబట్టి ఇంకెన్నిసార్లు పాడైపోవడం తప్పేమన్నా అంటారు పిల్ల. అక్కడే నిన్న క్యాంపులో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అంటారు, అన్న చాలాసార్లు చెప్పాను అన్న మానేయమని. ఆ పిల్ల అంటుంది, ఆల్రెడీ పాడైపోయాను కదా, ఇంకెందుకు పాడైపోవడం, ఆ దగ్గరే పాడైపోతాను కదా. మానేదంట పిల్ల, అర్థం తిరుగుద్దంట. తర్వాత అంటది, ఎటు పాడైపోయాను కదా, ఇంకెవరితో తిరుగుతాను నేను అంటుంది అనమాట. మరి పెళ్లి చేసుకుంటాడు, చేసుకోడు, అస్సలు చేసుకోడు. ఎమోషన్స్ మీద లైఫ్ని బిల్డ్ చేసుకునే వాళ్ళు గొప్ప కూలిపోతారు. అలా కూలిపోవడం కారణం ఏంటో తెలుసా అండి, వారి జీవితాల్లో తల్లి ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద సరిగా లేకపోవడమే. షేప్ చేసే ప్రక్రియ తల్లి ఏం చేయాలి చెప్పండి, పిల్లలు ఎక్కడెక్కడ తప్పుకి వెళ్తారు కట్టేసేయాలా, ఒక చూపు చూస్తూ ఉండాలి. తల్లి సోమవారం అయితే పిల్లలు కూడా సోమవారులు అవుతారు, తల్లి సోమవారం అయితే పిల్లలు దారి తప్పిపోతూ ఉంటారు. ఎక్కడ తల్లి ప్రభావం సరిగా లేదో ఆ పిల్లల బతుకులు బాగోవు. చాలా జాగ్రత్త తీసుకోవాలి. రైట్, షేప్ చేయాలి. సో షేప్ చేయాలని ఏం చేయాలి చెప్పండి. మీరు జాకెట్లు కుడతారు అన్న, జాకెట్ కుట్టేవాళ్ళు ఉన్నారు ఇక్కడ, వెరీ గుడ్, సిస్టర్ గారు కుడతారు. సో కుట్టించుకోవడం తెలుసా పోనీ, అంత మోడర్న్ రెడీమేడ్ అన్న. సరే, వాళ్ళు షేప్ చేసేటప్పుడు షేప్ కనుక కొంచెం ఆల్టర్ అయింది అనుకోండి, జాకెట్ ఎక్కడ జారిపోతుంది అనుకోండి, వేసుకుంటారు దాన్ని. ఏం కొట్టడం అమ్మా, 150 రూపాయలు తీసుకుంది, ఇక్కడికైనా అక్కడ ఇస్తే బాగుంటారు మీరే. ఎందుకనంటారు ఆ మాట, షేప్ సరిగా రాకపోతే. ఆ షేప్ కోసం వాళ్ళు ఎంత కష్టపడాలా, పేపర్ మీద డ్రాయింగ్ చేసుకుంటారు, కట్ చేసుకుంటారు కదా. ఎలాగోలా నాకు వచ్చిందని చెప్పి కట్ చేస్తే ఆ జాకెట్ కాదు, అది ఇంకోటి అవుతుంది. అలాగే మనకిచ్చిన పిల్లల్ని జాగ్రత్తగా షేప్ చేయాలి, జాగ్రత్తగా షేప్ చేయాలి. మీరు ఇచ్చిన షేప్ ఇప్పుడు మీ పిల్లలు, ఇప్పుడు చెప్పండి, మీ పిల్లలు ఎలా ఉన్నారు, ఎర్రగా ఉన్నారని చెప్పాకండి. ఎలా ఉన్నారు మీ పిల్లలు, ఎలా ఉన్నారు మీ పిల్లలు, అది మీ షేప్. అది మీరు ఎలా పెంచారు అలా ఉన్నారు వాళ్ళంతే. ఈ రోజున వాళ్ళు పెరగడానికి కారణం మీరే. ఒక తల్లిగా మీరు ఫెయిల్ అయితే వాళ్ళు ఫెయిల్ అవుతారు, సక్సెస్ అయితే వాళ్ళు సక్సెస్ అవుతారు. వాళ్ళ జీవితాలు కనబడే ప్రతి అవలక్షణానికి కారణం మీరే. మీరు తిట్టుకోండి, కొట్టుకోండి, అన్న ఏమైనా చేసుకోండి, ఇది మాట చెప్పారు. ఏలి న్యాయంగా పరిపాలించాడు, శామ్యూల్ న్యాయంగా పరిపాలించాడు. కానీ ఇంట్లో బాధ్యత తీసుకోవాల్సిన తల్లి బాధ్యత రాహిత్యంగా ఉంది. కాబట్టి ఎలా అనుకుందాం, ఏం చేశారు చెప్పండి, ఆయన న్యాయాన్ని తప్పి పెరిగారు, ధనాపేక్షను ఆశించారు, లంచగొండగా తయారైపోయారు. ఇప్పుడు చెప్పండి, మన పిల్లలు పతనమైపోతే పతనం ప్రారంభమయ్యేది తల్లి ఒడిలోనే. పతనం ప్రారంభమయ్యే తల్లి ఒడిలోనే. ఎందుకని అంటే భర్త మీద చేకాక ఎవరి మీద చూపిస్తారు, మీరు తిప్పుతారు తొడ మీద పెట్టి. వాళ్ళ నాన్న ఏదో నన్ను వెళ్తే ఆడే బాధపడేది. ఇప్పుడు కొట్టలేదమ్మా మీరు, మీ ఆయన మీద కోపం పిల్లల్ని కొట్టలేదా, ఆశంపిచ్చంప కొట్టేస్తారు పిల్లోడిని, ఆయన కొట్టలేక. ఆయనకి అర్థం కాదు ఎందుకు కొడుతున్నాడు అమ్మ, వాడికేం తెలియదు. బొట్ట పిల్లోడు ఎత్తి నేలకేసి కొట్టారు, భర్త మీద కోపంతో ఎత్తి నేలకేసి కొట్టారు, భార్య మీద కోపంతో పిల్లల్ని కొడతారు. మీ ఇద్దరు కోపాలు పిల్లల మీద చూపించకండి, మీ ఇద్దరు చూసుకోండి అంతే. చాలాసార్లు తల్లులు ఏం చేస్తారు తెలుసా అండి, భర్త మీద పడే చికాకుని పిల్లల మీద చూపిస్తూ ఉంటారు, పిచ్చబూతులు చెప్తారు.
ఆ పిల్లలు ఏమీ చేయకపోయినా పిల్లలు అంటారు, ఏం చేశాను మమ్మీ అలా తిట్టామంటారు అనమాట. ఎవరిమే మీ నాన్నలాగా తయారయ్యమంటారు అన్నమాట. మరి చివరికి నానే కదా. జాగ్రత్త, ఎన్నడూ కూడా ఆ పిల్లల్ని అకారణం కొట్టకండి. మీకు వస్తే బాధ చెప్పండి, అమ్మ నేను కొంచెం హర్ట్ అయ్యాను, కొంచెం బాధపడతాను, పక్క వెళ్ళిపోండి. అంతేగాని పిల్లల్ని అనకండి. పిల్లలు కనుక హర్ట్ అయ్యారండి అంటే మీ వాయిస్కి ఇంకెప్పటికీ సెట్ అవ్వరాదు. అర్థం బ్రేక్ అయిపోతే ఎంత ప్రమాదమో, మీ ప్రవర్తన బట్టి పిల్లలు బ్రేక్ అయితే అంత ప్రమాదం. అతికిస్తే అతుకుద్ది, కానీ అర్థం అవుతుంది అది మొక్కలైతే. అలాగే మీ మాటల వల్ల ఎప్పటికీ చాలా కుటుంబాల పిల్లలు బ్రేక్ అయిపోయారు. ఇక అతకరికి అంతే. అతికినా అది అతుకులు బతికది. అందుకని తల్లి ఎప్పుడు కూడా పిల్లల్ని అకారణంగా తిట్టకండి. తప్పు చేసేసరి కూర్చోబెట్టి మాట్లాడండి, తప్పు అని చెప్పండి, రీజన్స్ చెప్పండి, ఇలా చేస్తే ఏముందో చెప్పండి, చేయకుండా ఉండాలి ఎలా ఉండాలి చెప్పండి. అంత టైం లేకపోతే మీరు తల్లులు కాదు. అసలు పిల్లల కంటే ప్రాముఖ్యమైన పనే ఉంది మనకి, అర్థమవుతామా? కాబట్టి ఎక్కడ తల్లి షేప్ చేయడంలో ఫెయిల్ అయిందో ఆ కుటుంబం మీకు ఎప్పటికీ సక్సెస్ కాదు. ఇప్పుడు చెబుతాం, తల్లిగా మీ రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు నిర్వర్తిస్తూ ఉన్నారు? ఏలీ పిల్లలు చచ్చిపోయారు. మరి ఏలీ భార్య ఎంతకాలం బతుకుందో మనకు తెలియదు, కానీ అక్కడ రాయబడిన మాట 98 సంవత్సరాల వయసులో ఏలీ చచ్చిపోయాడు. బహుశా ముందే చచ్చిపోయి ఉండాలి, నాకు తెలుసు. మనకు తెలియదు ఆ సంగతి. మనకు తెలియదు కాబట్టి ఆ ప్రస్తుతాలు వాడదాం. ఇప్పుడు నా ప్రశ్న, తండ్రి పిల్లల సాగు వినాలా, తండ్రి సాగు వినాలా? ఏది బాగుంటుంది చెప్పండి? ఏది బాగోదు వాస్తవానికి, కానీ ఏది ఆమోదయోగ్యమైంది జనరల్గా? పిల్లలు తండ్రి చచ్చిపోవడం వింటే ఓకే, దట్స్ ఓకే, ఎందుకంటే వాళ్ళకి కాస్త మంచి చేస్తారు. కానీ తండ్రి బతుకుని పిల్లలు చచ్చిపోతే? ఈ రోజున సమాజంలో ఎక్కువ కుటుంబాలు ఇవే. పిల్లలు ఉంటున్నారు, తండ్రులు ఉంటున్నారు, పిల్లలు లేరు, ఎగిరిపోతున్నారు అంతే. కారణం ఏంటో తెలుసా అండి? తల్లి తన బాధ్యతను మిస్యూజ్ చేసింది కాబట్టి అన్నమాట. తల్లి తన బాధ్యత నిర్లక్ష్యం చేసింది కాబట్టి అన్నమాట. ఇంకో మాట చెప్తాను. చాలా మంది అంటారు, అయ్యగారు మీరు బాగానే చెప్తున్నారు కానీ వంట చేస్తారు, మీరు తాత చేస్తారు అంటారు కదా, బట్టలు ఉతుకుతారు, మ్యాన్ ఉతుకుతాడు అంటారు కదా. గుర్తుపెట్టుకోండి, బాధ్యతలు కలిసి పంచుకోవాలి. మిమ్మల్ని చేయమని అనట్లా. మీరు సరైన వాళ్ళకి ఏం చేస్తారు చెప్పండి? కలిసి పంచుకుంటారు, విశ్వాసం చేసుకుంటారు. విశ్వాసం చేసుకుని అర్థం చేసుకుంటాడు. కానీ మమ్మల్ని చెప్పిన అవిశ్వాసం చేసుకుంటే అవిశ్వాసంలో ఉంటుంది. అందుకని బిబ్లికల్ రూల్ ఏంటి చెప్పండి? విశ్వాసి తప్పకుండా విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి. ఎందుకు తెలుసా అండి? ఎప్పుడోసారి మారుమనసుకుంటున్నాడు మళ్ళీ, కానీ అవిశ్వాసం చేసుకుంటే నో ఛాన్స్, రైట్? అందుకని హోదా ఉందనో, లేకపోతే ధనం ఉందనో, లేకపోతే కులపోళ్ళు అని చెప్పి చేశారు అనుకోండి, ఆ 3 రోజులు బాగానే ఉంటుంది, తర్వాత నరకం చూస్తారు జాగ్రత్త. సో బైబిల్ చెప్తుంది, భార్య భర్తని సమంగా చేసాడు దేవుడు, కలిసి పంచుకోవాలి, కలిసి పరిచయం చేసుకోవాలి. అలా కలిసే మనసు లేకపోతే అక్కడేమవుతుంది చెప్పి నియంతృత్వం అవుతుంది. ఏ కుటుంబంలో నియంతృత్వం వస్తుందో ఆ కుటుంబంలో పిల్లలు ఎదగరు. సో కాబట్టి ఇది 2వ మాట. దాని 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. 3 ఏం తెలుసా అండి? ఇంటర్సీడ్ చేయాలి, ప్రార్థించాలి అన్నమాట. ఎలా ప్రార్థించాలి మనం అన్నప్పుడు, మీ డిపార్చర్ దగ్గర మీరు చచ్చిపోయే లోపట మీ పిల్లలు మారు మనసు పొందారనే మాట అంటే చాలు, చచ్చిపోవచ్చు. మీరు హ్యాపీగా చచ్చిపోవచ్చు. ఇక మీకేం అవసరం, మీరు మారు మనసు పొంది మీరు చచ్చిపోయే లోపల మీ పిల్లలు మారు మనసు పొందిన చాలు, ఇక అప్పుడు చచ్చిపోవచ్చు. ఇక అడగండి, ప్రభా నా మంచి మరణం ఏంటి ప్రభా, ఇక చాలేక దేవుణ్ణి వాళ్ళు పట్టుకుంటే చాలేక ఎక్కడికి పోరాడు పోయినా ఊరుకోడు. ఎందుకంటే నేనంటే దేవుడు తాపి మేస్తులాటోడు కాదు, రేట్లు పెరిగి చెప్పి ఆపేసేవాడు కాదు. ఆయన పని మొదలు పెడితే కంప్లీట్ చేస్తాడు. ఆయన దేవుడు మధ్యలో ఆపేసి నా వల్ల కావట్లేదు సార్ మీ అబ్బాయితో చెప్పండి, ఆయన ఖచ్చితంగా పని చేస్తాడు. ఆయన దేవుని పాదాలు పట్టుకున్నవాడు దేవుని పని సంపూర్ణంగా చూస్తాడు. దేవుని పాదాలు పట్టుకునేవాడు దేవుని పని చూడలేడు. సో తల్లికి ఏం చేయాలి? ప్రభా నా కొడుకు నీ చేతికి అప్పగిస్తున్నా, నా కూతురు నీ చేతికి అప్పగిస్తున్నా, నా భర్త నీ చేతికి, నా భార్య చేతికి అప్పగిస్తున్నా. మొదలు పెట్టి ఆపేవాడు కాదా, చేస్తావు, కంప్లీట్ చేయి. అలా దేవుని పాదాలు పట్టుకున్న ఏ తల్లి, ఏ తండ్రి, ఏ బిడ్డ సిగ్గుపడిన దాఖలాలు లేవు, అస్సలు లేవు. ఈ రాత్రి ప్రభు అంటా ఉన్నాడు, ఏ తండ్రి ఇంటర్సీడ్ అవుతాడో, ఏ తల్లి ఇంటర్సీడ్ చేస్తుందో ఆ పిల్లలు సుభిక్షంగా ఉంటారు, దేవుని దగ్గర ఉంటారు, చచ్చిపోతే పరలోకంలో ఉంటారు. కానీ ఏ తల్లి అయితే ఆ టైం ఇదో ఆ పిల్లలు కనబడు. చెప్పండి, ఒక తల్లిగా మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారా మా కుటుంబం కోసం? మీరు చెప్పండి. ఎక్కడ ఇక అలసిపోయి నిద్రపోతున్నా అంటారా? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు? టైం చెప్పండి సార్, ముగిస్తే నేను. అమ్మా భోజనం చేసేద్దరు గారు, తిమ్మతి గారు భోజనాలు అడిగినా? గుడ్, అయిపోయిందంట. చెప్పండి, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు? 5 గంటలు ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎంతమంది? 5 అవర్స్. సహోదరులు అడుగుతున్నాను నేను, 5 గంటలు ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎంతమంది? 5 అవర్స్. సరే, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ? మార్నింగ్ 8కి వెళ్ళి రాత్రి 6కి వచ్చి వాళ్ళు ఎంతమంది? ఓకే,
ఒక చేయి లేచింది, ఇంకో చేయి లేచింది, 3, 4, వెరీ గుడ్. మిగతా చేతులు ఖాళీగా. సరే, 4 గంటలు చేస్తున్న వాళ్ళు ఎంతమంది? 4 hours. వెరీ గుడ్, మంచిదమ్మా. ఇంకా నేను అంటుంది ఆన్లైన్ ప్రేయర్ కాదు, ఆఫ్లైన్ ప్రేయర్. ఆఫ్లైన్ ప్రేయర్ అంటే మీరు వ్యక్తిగతంగా మీరు సమయం కేటాయించుకొని మీరు మోకాళ్ళ మీద ఉండి మీ కుటుంబం కోసం చేసే ప్రార్థన. ఆన్లైన్ కాదు. పొద్దున్న 4:30 ఎవరు మొదలేస్తారంట ఒక ఆయన దగ్గర జాయిన్ అవ్వడం కాదు, అంటే మీ పాస్టర్ గారు కాదు, ఒక ఆయన. మన ఒక ఇంట్లో ఎవరో పాస్టర్ గారు అంట, మరి నాకు తెలియదు, 4:30కి అప్పుడు స్టార్ట్ చేస్తారంట, అందరు జాయిన్ అవుతారంట కదా. వాళ్ళ ఆవిడ పొద్దున్న 4 పెట్టి నిద్రపోతుంది, ఆన్ చేసి నిద్రపోతుంది ఇంట్లో. ఆయన కోపం వచ్చి సెల్ పలగొట్టాడు నెత్తికేసి. ఏంటి ఆవిడ చేసే పాత్ర, నువ్వు చేసే పాత్ర? అర్థమైంది మాట. పొద్దున్న 4ంటికి లేస్తుంది ఆవిడ, సెల్ ఫోన్ ఆపేసి ఆన్ చేసి స్పీకర్ పెట్టి పడుకోవటం, నిద్రపోతాయి. పాత్ర చేసి పడలేదు. ఎంతకాలం చూస్తాడు ఆయన, ముక్కలు చేసి పడేసాడు. ఆయన చర్చకు వస్తాడు, ఏంటి పాత్ర ఏంటి, నువ్వు చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని. ఆయన ఎటువంటి ఏంటి? ఆన్లైన్ ప్రేయర్ చేసుకోండి, అది టెంపరీ, బట్ పర్మనెంట్ ఏం చెప్పండి? మీరు దేవునితో గడిపే సమయం. మీ మోకాళ్ళు వంగకుండా, మీ నోరు తెరవకుండా, మీ కుటుంబం కోసం కన్నీరు కార్చకుండా, దట్స్ నాట్ ఎ ప్రేయర్. దట్స్ నాట్ ఎ ప్రేయర్. సో దేవుడు ఇష్టపడతా ఉంది పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగతమైన ప్రార్థన, కార్పొరేట్ ప్రేయర్ కాదు. జాన్ వెస్లీ గారు తెలియజేసింది కార్పొరేట్ ప్రేయర్ కాదు, వ్యక్తిగతమైన ప్రార్థన. ప్రతి కొడుకు కాళ్ళ దగ్గర మోకాళ్ళు వేసి, ప్రభా వీడి నీ కోసం వాడబడాలి, వీడు రక్షించబడాలి ప్రభా ప్రార్థన చేసేది కదా. మీరు చెప్పండి, మీ బిడ్డ కోసం వాడి కాళ్ళ దగ్గర ఇప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేశారా? మీ బిడ్డ కోసం వాడి కాళ్ళ దగ్గర మోకాళ్ళు వేసి, ఆడి కాళ్ళ నేనేటువంటి సార్ పనికిమల్లుడు అంటారా? ఆడి పనికిమల్లుడు అయితే ఆడ కన్న మీరెంత పనికిమల్లుడు మరి, రైట్? ఎప్పుడు పిల్లలు అనకండి పనికిమల్లుడు, దిక్కుమల్లుడు అట అనకండి. మీరు ఎట్టోళ్ళు ఆడు అట్టోళ్ళు అంతే. మనం తిట్టుకోవడం మంచిది కాదు కదా, కాబట్టి పిల్లల్ని ఎప్పుడు తిట్టకండి, చాలా తప్పది. ఇప్పుడు చెప్పండి, మీ పిల్లల కాళ్ళ దగ్గర ఎంతకాలం మేము ప్రార్థన చేసి చెప్పండి. మీరు మంచం దగ్గరగా ఆడ కాళ్ళ దగ్గర వేస్తారు, కొంచెం మంచం దిగండి. ఈ రోజు నుంచి అయినా వాళ్ళిద్దరు పోగానే 1-2 నిమిషాలు ఆడ కాళ్ళ దగ్గర మోకాళ్ళేసి, ప్రభా వీడు ప్రయోజకుడు కాకపోయిన పర్లా నేను తెలుసుకోవాలి ప్రభా, నన్ను చాలు. వాడు కోట్లు సంపాదించిపోయిన పర్లా వాడు మారు మనసు పొందాలి ప్రభా, చేయండి అప్పుడు చాలు. మారు మనసు పొందిన వాడు ప్రపంచం ఎక్కడికి వెళ్ళి పవిత్రంగా బతుకుతాడు. మారు మనసు ఎక్కడికి వెళ్ళినా సరే పాడైపోతాడు. ఎలా పెంచుతాం అనుకుంటే పిల్లల్ని? మీ ఇష్టం, రైట్? సో పెద్దలు అయిపోయారు, వీళ్ళేమో యాజకులు అయ్యారు, వీళ్ళేమో న్యాయాధిపతులు అయ్యారు. వీళ్ళలో యాజకత్వం లేదు, వీళ్ళ నాయకత్వం లేదు, ఇద్దరు కుటుంబాలు కూలిపోయినాయి. ఇప్పుడు నా ప్రశ్న, ఏలీ గారి కుటుంబం ఒకరోజు చచ్చిపోయింది, శామ్యూయల్ కుటుంబం లేటుగా చచ్చిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది ఏలీలు అవ్వచ్చు, కొంతమంది శామ్యూయల్ అవ్వచ్చు. శామ్యూయల్ బాగున్నాడు కానీ కుటుంబం బాగాలేదు, ఏలీ బాగున్నాడు కానీ కుటుంబం బాగాలేదు. ఒకసారి ఏలీ కుటుంబం మొత్తం పోయింది, శామ్యూయల్ కుటుంబం లేటుగా పోయింది. మన కుటుంబంలో పిల్లలు అలా నష్టపోకుండా ఉండాలని అంటే తండ్రిగా తల్లిగా మన బాధ్యతను నిర్వర్తించినప్పుడు తప్పకుండా మన కుటుంబాల వద్దలు తేట కృప దేవుడు మన దయచేయను గాక. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సో దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రభా, నేను గాడ్ చేయగలుగుతున్నానా, గైడ్ చేయగలుగుతున్నానా, గౌన్ చేయగలుగుతున్నానా అని ప్రార్థన చేసుకుంటూ, అదే సమయంలో తల్లిగా నేను పెంచగలుగుతున్నానా, నేను వాళ్ళకి రూపం ఇవ్వగలుగుతున్నానా, నేను ప్రార్థించగలుగుతున్నానా ప్రశ్న వేసుకుందాం. మనం ఇది మంచి సమయం, మన కుటుంబాన్ని గురించి ఆలోచించుకోవాల్సిన మంచి సమయం. దయచేసి ఎవరు నిర్లక్ష్యం చేయకుండా 1 నిమిషం ప్రార్థన చేసుకుని మనం ముగిద్దాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడాడు. మన కుటుంబంలో ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనం ఎలాగున్నాం ఇంతవరకు? దేవుడు మాట్లాడుతున్నప్పుడు మీ స్పందన ఏంటి? తరాలు నశించిపోతున్నాయి, పాడైపోతున్నాయి, దేవునికి దూరం అయిపోతున్న తరాలు. ఎందుకు వైఫల్యం చరిత్రని ఆలోచించినప్పుడు కుటుంబాలు సరిగా లేవని ఈ మొదటి రోజు ఫ్యామిలీ ట్రీట్ ఏర్పాటు చేయాలని దేవుడి ఆలోచన ఇచ్చాడు. అది ఆ సంపూర్ణంగా దేవునికి చిత్తం ఏంటో ఈరోజు అనేక మంది జీవితాలు వెల్లడైంది. మీ కుటుంబంలో దేవుని చిత్తం ఏంటో మీకు అర్థమైంది. మీ కుటుంబంలో ఒక తండ్రి గురించి, తండ్రిని ఎలా ఉండాలనుకుంటున్నాడో దేవుడు, ఒక తల్లిగా నేను ఎలా ఉండాలనుకుంటున్నాడో దేవుడు స్పష్టం చేశాడు. దేవుడు ఒక్కడే ఆ వాక్యము శక్తి కలిగిన వాక్యం. అది మనం దుష్టత్వాన్ని తొలగిస్తాడు,
మనలో ఉన్నటువంటి కల్ముషం తొలగిస్తుంది, మనకి ఒక బ్రతికిస్తుంది. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడాడు. ప్రియ తండ్రి, ప్రియ తల్లి, మీ కుటుంబంలో మీరు ఎలాంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు, ఏం నిర్వర్తించడానికి ఈరోజు మీ యొక్క విధి ఏంటో మీకు అర్థమయ్యా. ఎందుకు వైఫల్యం చెందుతున్నామో మనకి ఇప్పటికీ అర్థమై ఉండాలి. దేవుడు ఇంత స్పష్టంగా మాట్లాడినప్పుడు మనము చేయడానికి కొన్ని పరిస్థితులు ప్రభావం అప్పగెట్టాలి. దేవుడు బాగు చేస్తాడు. దేవుడు చేయించిన ప్రాంతం నిలబడడం లేదు కనుక చాలిపోయిన బిడ్డల కొరకు, జరగబోతున్న మీ బిడ్డల కొరకు ఆలోచన ప్రార్థన ఒక తండ్రి బాధ్యత చెప్పారు, ఒక తల్లి బాధ్యత చెప్పారు. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందామా? అందరూ మీ చేతులు దేవుని పెట్టి మీ బిడ్డల కోసం, మీ బిడ్డల కోసం ఒక్కసారి ప్రార్థన చేస్తారా? ఒక మంచి తరము మీ బిడ్డల ద్వారా దేవుడు సృష్టించాలనుకుంటున్నాడు, చూడాలనుకుంటా ఉన్నాడు. ఒక తరం బాగుండాలంటే మరి ఆ తరాన్ని కనున్నటువంటి ప్రతి తల్లి తండ్రి కూడా బాగుండాలి. ముందు మనమే వాళ్ళకి మార్గ నిర్దేశకత్వం చేయాలని దేవుని యొక్క వాక్యంలో దైవ సేవకులు బోధించారు. మనం కాపాడే వాళ్ళిగా ఉండాలని, పరిపాలించే వాళ్ళిగా ఉండాలని ఒక తండ్రి ఈ 3 రోజులు చేయాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఉన్నాయా? ఒక తండ్రిగా నీ బిడ్డలకి దిశానిర్దేశం చేయగలిగే జీవితం నీ దగ్గర ఉందా? వాళ్ళని కాపాడుతున్నావా? కంటికి రెప్పగా కాపాడవలసిన బాధ్యత నీదే బిడ్డల్ని. వారిని నిరంతరం గాడ్ చేయాల్సిన బాధ్యత నీదే. దాన్ని విస్మరించేశారు, లోకానికి విడిచిపెట్టేశారు. అందుకు ఏడుస్తూ ఉన్నావు. ఈ రోజున పరిపాలన బాధ్యతాయుతంగా పరిపాలించాలని దేవుని యొక్క వాక్యం మనకు చెప్పింది. పరిపాలిస్తున్నాం కానీ బాధ్యతతో చేయట్లేదు పని. అందుకే వైఫల్యం చెందుతున్నాం. తల్లిలు బిడ్డల్ని పెంచాలి, అదేవిధంగా వాళ్ళకి ఒక మంచి ఆకృతి వచ్చే విధంగా నువ్వు ప్రవర్తించాలి, ప్రార్థన చేయాలి నీ బిడ్డల కొరకు. ఈ 3 పనులు తరువులు చేయాలి, ఆ 3 పనులు తరువులు చేయాలి. ఒక్క నిమిషం చేతులెత్తి బిడ్డల కొరకు ప్రార్థిద్దామా? దేవా, మా బిడ్డల యొక్క హృదయాలను, మా బిడ్డల యొక్క మనస్సులను కాయలేం కానీ నీ చేతికి అప్పగిస్తున్నాం. ఈ రోజు నుంచి మా బిడ్డల కొరకు ఈ పరిస్థితున్న చేతులైనా ఎవరైతే వారి మనసు పొందేటంత వరకు దేవా ఈ విధంగా ఉంచుతామని ఒక చిన్న సమర్పణ తీసుకుని మీ బిడ్డల కొరకు మీరు ఇచ్చేవారిగా, మీ బిడ్డల కొరకు అంగరాంచేవారిగా మీ గుడి కనుక చాలా ప్రసవం ఉంది. ఎక్కడి నుంచో దూరాంతం నుంచి సేవకులు మన మధ్యకి వచ్చారు. మళ్ళీ రాత్రి వెళ్ళి మళ్ళా రావాలి. కనుక ప్రియులారా, ఎంతో శ్రమ ఉంది దీని వెనకాల, సంఘస్థుల యొక్క కష్టం ఉంది దీని వెనకాల. కనుక ఒక్క నిమిషం మీ కుటుంబాలు బాగుంటే చాలు. మీ కుటుంబంలో మీరు మీ బిడ్డల సంతోషంగా ఉండి దేవుడి కొరకు బ్రతకనే చాలు. దేవుడి కుటుంబాన్ని నిర్మించుకుని ఆయన పని వెళ్తాడు, ఆయన పని వెళ్తాడు. మన కుటుంబాల ద్వారానే అనేక కుటుంబాలు రక్షించబడతాయి. కనుక ఒక్క నిమిషం మీరు ప్రార్థించేద్దారా? ఒక్క నిమిషం ఏసయ్య, నీ బిడ్డల కోసం ప్రార్థన చేసుకో. ఏసయ్య, నా బిడ్డలు ఇలా పెంచలేకపోయాను. ఈ రోజు నుంచి నా బిడ్డలు ఇదిగో ఇలా ఉండాలి ప్రభావ, ఇలా పెంచుతాను ప్రభావ. ఇదిగో నీ ఏంటో నీ పరిస్థితి నీకు తెలుసు, నీ బిడ్డలతో ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటో నీకు తెలుసు. కనుక ఒక్క నిమిషం మొదలుపెట్టు దేవుడికి, ఒక్క నిమిషం మొదలుపెట్టు దేవుడికి, ఒక్క నిమిషం మొదలుపెట్టండి, ఒక్క నిమిషం మొదలుపెట్టు మీ బిడ్డలకు, ఒక్క నిమిషం మొదలుపెట్టండి, ఒక్క నిమిషం మొదలుపెట్టండి. దేవుడు నా వల్ల విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కాదు, తప్పకుండా ఆయన అప్పగిస్తే ఆ పనులు సంపూర్ణం చేస్తాడు. ఆయన తప్పకుండా సంపూర్ణం చేస్తాడు. ఆయన అప్పగించండి, ఈ రాత్రి అప్పగించండి, ఈ రాత్రి అప్పగించండి దేవుడికి. మీ బిడ్డలను ఈ రాత్రి దేవుడికి అప్పగించండి. ఇదే చేతులు జీవితాంతం వారి వరకు ప్రార్థించే విధంగా వచ్చండి. ప్రార్థన చేసుకుందాం. శామ్యూల్ గారు గారు దయచేసి మన మధ్యలో వారు ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన వారు చేస్తారు. మా ఆత్మీయ తండ్రి గారు వరప్రసాద్ అయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు దాసులు పెట్టుకుని